హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మన హెచ్ఐసి ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్లో ముందుగా ప్రచారమయ్యే వీడియో సమ్మక్క సారక్క తల్లుల గురించి, వారిలో ప్రత్యేకంగా సమ్మక్క బిడ్డ సారక్క గురించి ఉండబోతుంది. 2026 జాతర సమయంలో సారక్క కన్నపల్లె ఊరు నుంచి మేడారం గద్దకు చేరుకునే అద్భుత ఘట్టాలు, అద్భుత సన్నివేశాలు, అద్భుత దృశ్యాలు ఈ వీడియోలో పూర్తిగా ఉండబోతాయి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియోని పూర్తిగా చూసి ఆ సారక్క ఆశీస్సులు పొందండి. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నది కన్నపల్లి ఊరిలో ఉన్న సారక్క గుడి. ఇది మేడారం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో కన్నపల్లి ఊరు ఉంటుంది. కన్నపల్లి ఊరిలో సారక్క గుడి ఉంటుంది. అక్కడే ఈ సారక్క కొలువై ఉంటుంది. అక్కడి నుంచే జాతర సమయంలో కన్నపల్లి ఊరు నుంచి మేడారం గద్దకు చేరుకుంటుంది. మేడారం గద్దకు చేరుకునే ముందు గోండి మరియు కోయవారి ఆచారాల ప్రకారం అమ్మవారికి పూజలు చేసి ఇక్కడ నుంచి మేడారం గద్దకు తీసుకుపోతారు. ముఖ్యంగా కన్నపల్లి ఊరు గ్రామస్తులు, వారిలో ఉన్న పెద్దలు, పూజారులు అమ్మవారిని ఆవాహన చేసుకొని ఇక్కడ నుంచి మేడారం గద్దకు తీసుకుపోతారు. అడుగడుగున అద్భుతమైన దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ సారక్క ఆశీస్సులు కూడా పొందండి. కోయవారి డ్యాన్సులు చూడండి. ఇక్కడ చాలా అద్భుతంగా వారు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఈ వేషాధారణలతో వచ్చి కోయ డాన్సులు వేస్తూ ఉంటారు. ఇదే కన్నపల్లి ఊరిలో ఉన్న సారక్క గుడి. ఇక్కడ నుంచి అమ్మవారు మేడారం గద్దకు చేరుకుంటారు. అయితే 2026 సంవత్సరంలో జరిగే ఈ జాతర సమయంలో దాదాపు సాయంత్రం 7 గంటలకు ఇక్కడ నుంచి బయలుదేరి 10-11 గంటల వరకు చేరుకుంటారని అంచనా. సారక్కను బయటికి తీసుకురావడానికి కన్నపల్లి ఊరు గ్రామస్తుల పూజారులు లోపలికి పోయిండ్లు. ఇక వారు అమ్మవారి పూజలు చేసి సారక్క అమ్మవారిని బయటికి తీసుకొస్తారు. మరికొద్ది గంటల్లో అమ్మవారు బయటికి రాబోతుంది. సారక్క అమ్మవారు ఎట్లా బయటికి వస్తారు, మరి సారక్క అమ్మవారు బయటకు వచ్చిన తర్వాత ఆ అమ్మవారిని ఎట్లా గుర్తుపట్టాలనేది నేను ఇప్పుడు చెప్తాను. సారక్క అమ్మవారు ఒక 5గురు పూజారులు ఎర్ర కండువాలతో, నెత్తికి ఎర్ర కండువాలు చుట్టుకొని, వారిలో ఒకరు ఒక తెల్ల జెండా పట్టుకొని బయటకు వస్తారు. ఆ తెల్ల జెండా పట్టుకున్న వాళ్ళే సారక్క అమ్మవారిని తీసుకొస్తూ ఉంటారు. మనకు కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ ఎర్ర కండువాలు మనకు కూడా కనిపిస్తున్నాయి. ఆ ఎర్ర కండువాల దగ్గర తెల్ల జెండా అదిగో కనిపిస్తుంది కదా, ఆ తెల్ల జెండా పట్టుకొని వచ్చిన వారే సారక్క అమ్మవారిని తీసుకొని బయటికి వచ్చారు. ఇక ఆ అమ్మవారిని తీసుకొని మేడారం గద్దకు చేరుకుంటారు. అక్కడ మేడారం గద్దకు చేరుకొని అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠించి పూజలు నిర్వర్తిస్తారు. ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు, తెల్ల జెండా పట్టుకున్న వారు పూజారులు, వారే అమ్మవారిని తీసుకొని వస్తుంటారు. అమ్మవారిని తీసుకొని రావడం అంటే అమ్మవారి పసుపు కుంకుమలు వారు ఆవాహన చేసుకొని వారిలో అమ్మవారిని నింపుకొని వారు మేడారం గద్దకు చేరుకొని అక్కడ పసుపు కుంకుమలు వేసి అమ్మవారిని ప్రతిష్ఠిస్తారు. ఇలా అమ్మవారిని కన్నపల్లి ఊరు నుంచి మేడారం గద్దకు తీసుకుపోయి జాతర సమయంలో అక్కడ ప్రతిష్ఠిస్తారు. అక్కడ 2 రోజులు ఉన్న సారక్క తర్వాత మళ్ళీ కన్నపల్లి ఊరుకు చేరుకుంటుంది. సారక్క అమ్మవారు వస్తుంటే ఇసుక పోస్తే రాలనంతగా జనం, ఒక్క సీఎంకు ఉన్నంత సెక్యూరిటీ, చాలా బీభత్సంగా ఉంటుంది జాతర. ఈ సంఘటన కూడా, ఈ అద్భుత దృశ్యం కూడా చాలా బీభత్సంగా ఉంటుంది. మనం ఇక్కడ నుంచి చూడవచ్చు జెండా. ఇక మనం కూడా మేడారం గద్దె వరకు అమ్మవారితో పాటు వెళ్ళి చూద్దాం. ఇక ముందు మనకు కనిపించే ఇంకొక అద్భుత దృశ్యం ఏమిటంటే జంపన్న వాగులో అమ్మవారు దిగే అద్భుత దృశ్యం చాలా బాగుంటుంది. వీడియోని స్కిప్ చేయకండి. మనం జంపన్న వాగు దగ్గరికి వస్తున్నాం. కన్నపల్లి గ్రామం ఆర్చి దాటినాం. ఇక జంపన్న వాగు దగ్గరికి వస్తున్నాం. జంపన్న వాగులో దిగే అద్భుత దృశ్యం చాలా బాగుంటుంది చూడండి.
ఇదిగో అమ్మవారు జంపన వాగులో దిగి ఇక్కడ నుంచి కాలినడకన వాగులో కూడా కాలినడకన నడిచి మళ్ళీ వాగు దాటి మేడారం గద్దకు చేరుకుంటుంది సారక్క అమ్మవారు. మేడారం గద్దకు సారక్క అమ్మవారు చేరుకుంది.